సో గైస్ E85 పెట్రోల్ వల్ల అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు 2026 లో కొత్త స్కూటీస్ గానీ బైక్స్ గానీ పర్చేస్ చేయొచ్చా లేదా అనేసి. అండ్ అదే కాకుండా ఈ గోల్ అంతా మనకి ఎందుకు అనేసి చాలా మంది ఈవీని అయితే ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. సో అట్లా మీకు కూడా ఏమైనా థాట్ ఉంటే ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మనమైతే ఈ వీడియోలో ప్రతి ఒక్క బడ్జెట్ లో ప్రతి ఒక్క ఈవీ స్కూటీని అయితే కవర్ చేద్దాము. మంచి వాల్యూ ఫర్ మనీ అనిపించిన ఈవీ స్కూటీస్ అయితే నేను మీకు చెప్పబోతున్నా. అండ్ ఈవీ స్కూటీని కనుక మీరు ఈ ఇయర్ ప్లాన్ చేస్తుంటే డెఫినెట్లీ చెప్తున్నా ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో డైరెక్ట్ గా వీడియోలోకి డైవ్ ఇన్ అయ్యే ముందు మనమైతే బ్యాచ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి, అదే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. సో ఈ మధ్య మంచి మంచి బ్రాండ్స్ అన్ని ఈవీ స్కూటీస్ ని ఈ కొత్త స్కీమ్ తోనైతే సెల్ చేస్తున్నారు అనమాట. సో బ్రీఫ్ గా మీకు చెప్పాలంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏం లేదు, మనమైతే ఈవీ స్కూటీకి ఫుల్ అమౌంట్ అయితే పే చేయక్కర్లేదు అనమాట. సో జస్ట్ ఆ స్కూటీ మేకింగ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అదే మనం పే చేయాల్సి వస్తుంది. మిగతా బ్యాటరీ కాస్ట్ అదంతా మనం ఎవ్రీ మంత్ ఈఎంఐ లాగైతే పే చేసుకోవచ్చు అనమాట. ఈఎంఐ అంటున్నాం కదా అనేసి హ్యూజ్ అమౌంట్స్ అయితే ఏముండదు, మోస్ట్లీ 1000 నుంచి 1500 లోపలనే ఎవ్రీ మంత్ పే చేసేటట్టు ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ మనం ఏం నోటీస్ చేయాలంటే కొన్ని బ్రాండ్స్ అనేది ఇక్కడ పర్ కిలోమీటర్ ఛార్జ్ చేస్తాయి, అండ్ ఇంకొన్ని బ్రాండ్స్ అయితే అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఇచ్చేసి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాయి అనమాట ఎవ్రీ మంత్. సో ఇది బ్రాండ్ టు బ్రాండ్ అయితే డిఫరెంట్ ఉంది, టెన్షన్ పడకండి బాస్, మీకు అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ ఈ బ్యాచ్ సిస్టమ్ లో అయితే టీవీఎస్ ఆర్బిటార్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. అండ్ టీవీఎస్ ఆర్బిటార్ లో మనకైతే 2 వేరియంట్స్ ఉన్నాయి, టీవీఎస్ ఆర్బిటార్ అండ్ ఆర్బిటార్ V2 అనమాట. సో జనరల్గా టీవీఎస్ ఆర్బిటార్ అనేది బేస్ వర్షన్ లాగా మనమైతే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ బైక్ కనుక మనం కొనాలనుకుంటే బ్యాచ్ స్కీమ్ అని చెప్పే కదా, ఆ స్కీమ్లో కొనాలనుకుంటే జస్ట్ మనం 50,000 అనేది పే చేయాలన్నమాట టీవీఎస్ వాళ్ళకి. అండ్ ఆర్బిటార్ రేంజ్ వచ్చేసరికి మనకి 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఐడీసీ చెప్తున్నాను నేను, రియల్ వరల్డ్ అయితే కాదు ఇది. సో ఈ వీడియోలో నేను రేంజ్ ఏదైతే చెప్తున్నానో అది ఐడీసీ పరంగానే చెప్తున్నాను అనమాట. రియల్ వరల్డ్ లో అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ అదే కాకుండా 862 రూపీస్ అనేది పే చేయాలన్నమాట బ్యాటరీ కోసం. సో టీవీఎస్ వాళ్ళు అనేది అన్లిమిటెడ్ కిలోమీటర్స్తోనే ఇస్తున్నారు. సో జస్ట్ మనం 862 రూపీస్ ఎవ్రీ మంత్ కట్టుకుంటా పోతే మనకైతే టోటల్ కాస్ట్ అయ్యేంత వరకు ఈ 862 రూపీస్ అనేది కట్టాలన్నమాట. అండ్ అదే కాకుండా ఇంకో వేరియంట్ ఆర్బిటార్ V2 కూడా ఉంది. మనం కనుక సేమ్ స్కీమ్లో కొనాలనుకుంటే ఆల్మోస్ట్ ఇదైతే మనకి 60,000 రూపీస్ పే చేయాలన్నమాట ఫస్ట్. దాని తర్వాత ఇది ఆల్మోస్ట్ 1000 నుంచి 1300 రూపీస్ ఎవ్రీ మంత్ పే చేసేటట్టు ఉంటుంది అనమాట స్కీమ్. అండ్ దీంట్లో రేంజ్ వచ్చేసరికి 160 కిలోమీటర్స్ ఐడీసీ అనమాట. అండ్ సేమ్ అన్లిమిటెడ్ కిలోమీటర్సే, జస్ట్ మనం 1000 నుంచి 1300 ప్రైస్ ఏదైతే ఉంటుందో అటు ఇటుగా, సో ఆ ప్రైస్ ఎవ్రీ మంత్ పే చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. డైరెక్ట్ పర్చేస్ చేయాలి ఈ బ్యాచ్ స్కీమ్ నాకు ఏమొద్దు అనుకుంటే ఆల్మోస్ట్ 1,10,000 వరకు అయితే మనకి ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. అండ్ సేమ్ స్కీమ్ లో మనకి హీరో నుంచి కూడా విదా VX2 గో ఉందన్నమాట. ఈ స్కూటీ అనేది మనకి 2.2 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. ఫస్ట్ మనం పే చేసేది కూడా 45,000 నుంచి 50,000 వరకు పే చేస్తే సరిపోతుంది. సో వీళ్ళ స్కీమ్ ఎట్లుందంటే 1.24 రూపీస్ అయితే మనం పే చేయాలి పర్ కిలోమీటర్. సో మనం ఎన్ని కిలోమీటర్స్ మంత్లీ తిరిగితే అట్లా 1.24 రూపీస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. అండ్ సేమ్ స్కూటీలోనే మనకి డిఫరెంట్ బ్యాటరీ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకటేమో 3.4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్ ఉంది, అదేమో మనకి బ్యాచ్ స్కీమ్ లో తీసుకోవాలంటే 60,000 అయితే పే చేయాలి స్టార్టింగ్. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటంటే VX2 ప్లస్ అనే వేరియంట్ కూడా ఉందన్నమాట. సేమ్ అది కూడా 3.4 కిలోవాట్ బ్యాటరీతోనే వస్తుంది, కానీ కొన్ని ఫీచర్స్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి. మనం బ్యాటరీ అనేది డైరెక్ట్ రిమూవ్ చేసేయచ్చు. సో కొంతమందికి ఎట్లా ఉంటుందంటే బ్యాటరీ అనేది ఛార్జ్ చేసుకోలేరు. లైక్ అపార్ట్మెంట్స్ లో తీసుకోండి, కొంతమంది 5th ఫ్లోర్లో ఉంటారు, 5th ఫ్లోర్ నుంచి కింద స్కూటీ ఛార్జ్ చేయాలంటే చాలా కష్టం కదా. సో అట్లాంటి వాళ్ళకి VX2 ప్లస్ ఏదైతే ఉందో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంటికి తీసుకెళ్లి ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ తీసుకొచ్చి మన స్కూటీలో అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఈ స్కూటీని కనుక మనం బ్యాచ్ స్కీమ్ లో తీసుకోవాలనుకుంటే 70,000 అయితే పే చేయాలి. అండ్ ఎవ్రీ మంత్ సేమ్ 1.24 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఈ 2 స్కూటీసే కాకుండా ఇప్పుడు టీవీఎస్ అనేది iQube ని కూడా ఈ బ్యాచ్ స్కీమ్ లో అయితే తీసుకొచ్చింది అనమాట. బేస్ వర్షన్ ఏదైతే ఉంటుందో 2.2 కిలోవాట్ బ్యాటరీ వర్షన్ అదైతే ఇప్పుడు మనకి బ్యాచ్ స్కీమ్ లోనే వచ్చేస్తుంది. జస్ట్ స్టార్టింగ్ అయితే మనం 60,000 పే చేయాలి. అండ్ ఎవ్రీ మంత్ 1,200 రూపీస్ అయితే పే చేయాలి, అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అనమాట. ఇంకా అండ్ iQube లోనే 2.2 కిలోవాట్ బ్యాటరీ కాకుండా 3.1 కిలోవాట్ బ్యాటరీ కూడా ఆప్షన్ ఉందన్నమాట దీంట్లో మనకి. సో ఇదైతే అరౌండ్ 65,000 నుంచి 70,000 వరకు అయితే స్టార్టింగ్ పే చేయాల్సి వస్తుంది. అండ్ ఎవ్రీ మంత్ మనమైతే ఆల్మోస్ట్ ఒక 1,300 రూపీస్ అనుకోండి, ఇంకా రౌండ్ ఫిగర్ చేసి చెప్తున్నా 1268 సంథింగ్ ఉంది. సో ఇంకా 1,300 రూపీస్ అయితే ఎవ్రీ మంత్ మనమైతే పే చేయాలి. సో ఎవరైనా బ్యాచ్ స్కీమ్ లో కనుక మీరు iQube ని ప్రిఫర్ చేస్తుంటే సో తీసుకుంటే మంచిగా 3.1 కిలోవాట్ బ్యాటరీ అవర్దే తీసేసుకోండి.
ఎందుకంటే ఎవ్రీ మంత్ పే చేసేది అదైతే పెద్ద ఫరక్ లేదు, ఒక 100 రూపీస్ అటు ఇటు ఉంది కదా 2.2కి 3.1కి. సో తీసుకునేది ఏదో 3.1 తీసుకోండి, అది ఇంకా వర్త్ ఫర్ మనీ అని చెప్పొచ్చు. సో ఇవే అనమాట ప్రస్తుతానికి మంచి ఈవీ స్కూటీస్ ఈ బ్యాష్ స్కీమ్ లో తీసుకోవాలనుకుంటే. సో ఇవైతే నా పర్సనల్ ప్రిఫరెన్సెస్. సో ఐ థింక్ ఇవైతే వర్త్ ఫర్ మనీ అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడైతే బ్యాష్ స్కీమ్ అయిపోయింది, ఇప్పుడైతే 1 lakh బడ్జెట్ లో చూద్దాము. సో వీడియోలో ఇంకా ఫార్వర్డ్కి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేసి మన కంటెంట్ కనుక నచ్చితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మంచి మోటివేషన్ వస్తుంది నాకు. అండ్ అదే కాకుండా వీడియోకి లైక్ కొట్టి హైప్ అనే ఆప్షన్ ఏదైనా కనిపిస్తే అది కూడా కొంచెం కొట్టేసేయండి, సో దట్ ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయితే అవుతుంది. సో అదొకటి చేసేయండి గైస్ ప్లీజ్. సో గైస్ ఇప్పుడైతే మనం 1 lakh బడ్జెట్లో అయితే ఈవీ స్కూటీస్ని చూద్దాం. సో 1 lakh అంటే బిలో 1 lakh గురించి మాట్లాడట్లేదు నేను, 1 lakh ఏబో గురించి మాట్లాడుతున్నా. సో 1.1, 1.2 అట్లయితే చూద్దాం. అండ్ ఇందాక నేను బ్యాష్ స్కీమ్లో ఏవైతే స్కూటీస్ చెప్పానో మీకు కనుక బ్యాష్ స్కీమ్లో వద్దు అనుకుంటే మీకైతే ఆ స్కూటీస్ అన్ని ఇదే కేటగిరీలోకి వచ్చేస్తాయి అనమాట. సో ఒక 1 lakh నుంచి 1.5 lakh బిలో అయితే ఆ స్కూటీస్ డైరెక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేస్తుంది. సో ఆల్రెడీ మీకు ఆ స్కూటీస్ గురించి చెప్పినా కాబట్టి ఇప్పుడైతే వేరే స్కూటీస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ మనం టీవీఎస్ ఆర్బిటార్ డిస్కస్ చేసినాం, ఐక్యూబ్ డిస్కస్ చేసినాం, అండ్ అదే కాకుండా హీరో విదా కూడా డిస్కస్ చేసినాం. సో ఇప్పుడైతే బజాజ్ చేతక్ 3001 గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ స్కూటీ అయితే మనకి 3 kW బ్యాటరీతో వస్తుంది. 1,10,000 వరకు అయితే మనకి ప్రైస్ అనేది పడుతుంది అనమాట. అండ్ రేంజ్ చూసుకున్నా కానీ 130 కిలోమీటర్స్ అయితే ఐడీసీ ఉంటుంది. సో ఇన్ రియల్ వచ్చేసరికి 80 to 90 కిలోమీటర్స్ వచ్చేయచ్చు. సబ్జెక్ట్ కరెక్షన్, ఎవరైనా రియల్ ఓనర్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ చేసి చెప్పండి ఒకసారి, సో దట్ మనందరికీ తెలుస్తుంది రియల్ వరల్డ్ రేంజ్ ఎంత వస్తుంది అనేసి. అండ్ అన్నిటికంటే బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే బజాజ్ చేతక్ అనేది మనకి మెటల్ బాడీతో వస్తుంది అనమాట. సో క్వాలిటీ విషయంలో అయితే టాప్ నాచ్ ఉంటుంది. సో ఫీచర్స్ అనేది నేను కావాలనే పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదు అనమాట. సో ఇప్పుడున్న ఈవీ స్కూటీస్ లో ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలంటే వీడియో అనేది చాలా అంటే చాలా లెంతీ అయిపోతుంది. అండ్ అదే కాకుండా ఆ ప్రైస్ రేంజ్కి తగ్గట్టు అన్ని స్కూటీస్లో సిమిలర్ ఫీచర్స్ మనం అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైతే డెడికేటెడ్గా ఒక స్కూటీ గురించి మనం మాట్లాడతామో అప్పుడైతే నేను ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికైతే ప్రతి ఒక్క కస్టమర్ ఏదైతే మెయిన్ పాయింట్స్ చూస్తారో లైక్ రేంజ్ కానీ ప్రైస్ కానీ అండ్ మెయిన్ డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే అవి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో 1 lakh అయితే టీవీఎస్ ఆర్బిటార్, హీరో విదా అండ్ టీవీఎస్ ఐక్యూబ్ అండ్ అదే కాకుండా బజాజ్ చేతక్ అయితే మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఒక 1.5 lakh బడ్జెట్లోకి అయితే వెళ్దాము. సో ఈ బడ్జెట్ రేంజ్లో నాకు అన్నిటికంటే మోస్ట్ ఫేవరెట్ ఈవీ స్కూటీ వచ్చేసరికి ఏథర్ రిస్తా అనమాట ఫ్యామిలీ పరంగా. సో ఈ బడ్జెట్ రేంజ్లో మనకైతే 2 different టైప్స్ ఆఫ్ స్కూటీస్ అయితే వస్తాయి, ఫ్యామిలీ అండ్ పర్ఫార్మెన్స్. సో ఫ్యామిలీ పరంగా మాత్రం ఏథర్ రిస్తా అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో కూడా క్రేజీ ఉంటుంది, బట్ జనరల్గా అయితే ఫ్యామిలీ పరంగా అయితే కన్సిడర్ చేస్తారు కదా ఎక్కువ మంది. సో మనం కూడా అట్లనే కన్సిడర్ చేద్దాం. ఏథర్ రిస్తా అయితే బాగుంటుంది అనమాట. సో జనరల్గా ఏథర్ రిస్తాలో మనం అయితే 2 వేరియంట్స్ చూడొచ్చు, ఎస్ వేరియంట్ అండ్ జెడ్ వేరియంట్. అండ్ ఆ 2 వేరియంట్స్ లో కూడా మళ్ళీ రెండు బ్యాటరీ కెపాసిటీస్ తోని వేరియంట్స్ అనేది ఉన్నాయి అనమాట. సో ఏథర్ రిస్తా ఎస్ లోనే 2.9 kWh బ్యాటరీతో వస్తుంది, ఎస్ లోనే మళ్ళీ 3.7 kW బ్యాటరీతో కూడా వస్తుంది అనమాట. అండ్ జెడ్ వేరియంట్ లో కూడా 2.9 ఉంది అండ్ 3.7 kW బ్యాటరీ అవర్ ఉంది. సో అట్లా వేరియంట్స్ అనేది ఏథర్ రిస్తాలో ఎక్కువ ఉన్నాయి, బట్ జనరల్ గా చెప్పాలంటే ఎస్ వేరియంట్ అనేది బేస్ వేరియంట్ లాగా మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. సో 2.9 kWh బ్యాటరీ ఏదైతే వస్తుందో అది మనకి 123 కిలోమీటర్స్ ఐడీసీ అనమాట రేంజ్. అండ్ 3.7 kWh బ్యాటరీ వచ్చేసరికి 160 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్. అండ్ దాంతో పాటు మనకి ఏథర్ వాళ్ళైతే ఏథర్ స్టాక్ ప్రో అని, సో దానికి మనం ఎక్స్ట్రా సపరేట్ గా పే చేయాలి. దాని కాస్ట్ వచ్చేసరికి 14,000 అనమాట. సో 14,000 కనుక మనం ఎక్స్ట్రా పే చేస్తే మనకి కొంచెం ఫీచర్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ ఆన్ అయ్యి వస్తాయి అనమాట. సో ఈ అన్ని వేరియంట్స్ చెప్పి మిమ్మల్ని అయితే కన్ఫ్యూజ్ చేయాలనుకుంటారు. సో సింపుల్ గా నా ఒపీనియన్ ఏంటంటే ఏథర్ రిస్తా కనుక మీరు కన్సిడర్ చేయాలనుకుంటే ఏథర్ ఎస్ వేరియంట్ లో 3.7 kWh బ్యాటరీ తీసుకోండి. 1,50,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. సో ఈ వేరియంట్ అనేది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. అండ్ అదే కాకుండా ఈ 1.5 lakh కేటగిరీలోనే మనకి సింపుల్ 1S కూడా వస్తుంది అనమాట. సో ఇదైతే మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అనమాట. సో దీంట్లో మనకి 3.7 kWh బ్యాటరీ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ స్కూటీ కదా, టాప్ స్పీడ్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. సో 90 km/h అయితే మనకి టాప్ స్పీడ్ అనమాట దీనిది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఐడీసీ అనమాట. ఐడీసీ రేంజ్ దీని అయితే 190 కిలోమీటర్స్, ఈ సెగ్మెంట్ లో ఇదే హైయెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ప్రైసింగ్ విషయం మాట్లాడుకున్నా కానీ 1.5 lakh అయితే ఈ స్కూటీ మనకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్యామిలీ స్కూటీ గురించి అయితే మాట్లాడుకుందాం, అదే రివర్ ఇండి అనమాట. సో జనరేషన్ 2 ఉంది, జనరేషన్ 3 ఉంది. సో ఎవరైనా ఇన్ డీటెయిల్ గా రివర్ ఇండి గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో ఉందన్నమాట, చెక్అవుట్ చేయండి. సో జస్ట్ బ్రీఫ్గా చెప్పాలనుకుంటే మాత్రం 4 kWh బ్యాటరీతో అయితే వస్తుంది ఇది. సో ఐడీసీ రేంజ్ వచ్చేసరికి 160 కిలోమీటర్స్ అనమాట. సో ఈ స్కూటీలో అయితే కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
అండ్ ఏతర్ రిస్తాలో కూడా మనం కంఫర్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో రివర్ ఇండికి మాత్రం ఎస్పెషల్లీ ఎస్యూవీ ఆఫ్ స్కూటీ అని ఒక ట్యాగ్ లైన్ అనేది ఉందన్నమాట. సో చూడటానికి కూడా మంచిగా బల్కీగా ఉంటుంది స్కూటీ. ఈ లుక్స్ నచ్చి తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా రివర్ ఇండి కూడా కన్సిడర్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇంకొక స్కూటీ కూడా ఉంది, అది యాక్చువల్లీ చెప్పాలనుకోలేదు, బట్ జనరల్ గా ఇప్పుడున్న దాంట్లో సర్వీస్ ని పక్కన పెట్టేస్తే స్కూటీ పరంగా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అదే ఓలా S1 Pro ప్లస్ అండ్ S1 Pro. సో ఇప్పుడైతే ఓలా సర్వీస్ నెట్వర్క్ అనేది వాళ్ళైతే నెగిటివ్లోనే ఉన్నారు డెఫినెట్లీ. సో నా పర్సనల్గానే నేను ఎక్స్పీరియన్స్ చేసిన, బట్ జనరల్గా వాళ్ళ ప్రోడక్ట్ గురించి కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే అండ్ ఫీచర్స్ విషయంలో కానీ, టెక్నాలజీ విషయంలో కానీ, పర్ఫార్మెన్స్ విషయంలో కానీ సో మంచిగా ఉంటుంది స్కూటీ అనేది. సో మీరు కనుక ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం డెఫినెట్గా దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. రెండు వేరియంట్స్ ఏదైతే S1 Pro Plus ఉందో, S1 Pro ఉందో, రెండు 4 kW బ్యాటరీ అవర్తోనే వస్తుంది. అండ్ రేంజ్ విషయంలో కూడా 242 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంది. సో జస్ట్ మనకి S1 Pro Plus కి S1 Pro కి పవర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ప్రైసింగ్ విషయంలో కూడా చేంజ్ ఉంటుంది. S1 Pro Plus వచ్చేసరికి ఆల్మోస్ట్ 1,70,000 అయితే అవుతుంది. అండ్ S1 Pro ఏదైతే ఉందో 1,60,000 వరకు అయితే అవుతుంది. ఒక 10,000 డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్కూటీ కావాలనుకుంటే మనకైతే ఏథర్ 450X అనేది ఉందన్నమాట. సో దీంట్లో అయితే మనకి మళ్ళీ 2 బ్యాటరీ ఆప్షన్స్ అనేది వస్తుంది. 2.9 kW అండ్ 3.7 kW బ్యాటరీస్ తో అయితే వస్తుంది అనమాట. సో 2.9 kW ఏదైతే ఉందో సో అదైతే IDC రేంజ్ 130 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ప్రైస్ కూడా 1,60,000 వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ 3.7 kW ఏదైతే ఉందో ఇదైతే మనకి 160 కిలోమీటర్స్ IDC రేంజ్ అనేది వస్తుంది. అండ్ ప్రైస్ కూడా 1,70,000 వరకు అయితే అవుతుంది అనమాట. సో ఇదైతే అండర్ 2 lakhs లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈవీ స్కూటీ అని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు మనకి సింపుల్ వన్ కూడా ఉందన్నమాట. ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. 5 kW బ్యాటరీతోనైతే వస్తుంది. రేంజ్ అయితే అన్నిట్లలోనే టాప్ అనమాట. 260 కిలోమీటర్స్ IDC రేంజ్ అయితే ఉందన్నమాట. ప్రైసింగ్ విషయం మనక మాట్లాడుకోవాలనుకుంటే 1,80,000 నుంచి 2 lakhs లోపలనే ఈ స్కూటీ అనేది వచ్చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ లో అయితే ఈ రెండు అనమాట. అండ్ ఇప్పుడైతే ఫ్యామిలీ ఓరియంటెడ్ చూద్దాం ఒకసారి. ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటీ వచ్చేసరికి TVS iQube ST వేరియంట్ అనమాట. ఇది ఇంకా టాప్ వేరియంట్ iQube లోనే. సో దీంట్లో మనకి 5.3 kWh బ్యాటరీ వస్తుంది. అండ్ రేంజ్ కూడా మనకి 210 కిలోమీటర్స్ IDC. అండ్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 1,80,000 అయితే అవుతుంది అనమాట. సో ఇవే అనమాట ప్రతి ఒక్క ప్రైస్ రేంజ్ లో బెస్ట్ EV స్కూటీస్. అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చేవి అట్లా. సో వాటి గురించి అయితే మనం కమింగ్ వీడియోస్ లో డిస్కస్ చేసుకుందాం. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కొంచెం అది ఒకటి చేసేసే బాస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. Bye.